నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో IQ12 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తున్నా. వచ్చే క్వశ్చన్ బై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం బై. సో బై ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఐక్యూ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్న ఇక్కడ మోటార్ స్పోర్ట్ ప్రీమియం పార్ట్నర్ అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేసారు, అంతా కూడా బాగుంది. సో కిందికి హైలైట్ చూసుకుంటే మనకి IQ వాళ్ళ Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్, తర్వాత క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 Gen 3 SoCతో పాటు వస్తుందని అయితే మెన్షన్ చేసారు అన్నమాట. బాగుంది. నాకు మెయిన్ ఏం నచ్చిందంటే ప్రాసెసర్ ఒకటి అండ్ వేపర్ కూలింగ్ చేంబర్, కెమెరా అక్కడ మంచి ఇంప్రూవ్మెంట్ చేసి నార్మల్గా ట్రిపుల్ కెమెరా సెటప్ అంటే మెయిన్ 50 మెగాపిక్సెల్ ఇచ్చి తర్వాత 2 అని కూడా ఇవ్వకుండా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, తర్వాత ఇంకో మెయిన్ కెమెరా, తర్వాత 65 టెలిఫోకల్ కెమెరా లాగా ఇచ్చిరన్నమాట. ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. ఫ్రంట్ చాయిస్ 14 వస్తుంది అన్నమాట, బేస్డ్ ఆన్ Android 14. తర్వాత వర్చువల్ ఏమో వస్తుంది, నార్మల్గా పక్క వేయాల్సిందే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, డ్యూయల్ సెల్ ఇక్కడ మనకి ఇన్ఫోగ్రాఫ్లో కూడా కనిపిస్తుంది, 2 parts లాగా కనిపిస్తుంది అన్నమాట. సో గ్రాఫైట్ బ్యాటరీ అంటారు, ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది మెన్షన్ చేసి 6.78 inches AMOLED డిస్ప్లే వస్తుంది, 144 రిఫ్రెష్ రేట్ మీద. ఇది మంచి విషయం. దాని తర్వాత ఇంకా చాలా మంచి విషయం ఏంటంటే ఇది వేపర్ PC కూలింగ్ సిస్టమ్ ఉంది కదా, అది 4 zone కూలింగ్ సిస్టమ్ అయితే బాగానే మెయింటైన్ చేసిరు అన్నమాట. తర్వాత ఇక్కడ కెమెరాస్ గురించి కూర్చొని మనకి వస్తుంటాయి. మేజర్గా హైలైట్స్ అయితే అవేవి. దాని తర్వాత ప్రైస్ ఎంత అనేసి మీరు అనొచ్చు. సో యాక్చువల్గా ఐక్యూల వెబ్సైట్లో చూసుకుంటే 53,000 అనమాట. సో దీనికంటే ఎక్కువ హయ్యర్ ప్రైస్ కూడా ఉంది. బేస్ వేరియంట్ ఇది 12 GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ ఇంత ఉంది. 16 GB RAM అండ్ 512 GB స్టోరేజ్తో పాటు చూసుకుంటే 58,000 ఉందన్నమాట. సో నా ఒపీనియన్లో ప్రీమియం కేటగిరీ స్మార్ట్ ఫోనే. అండ్ స్మార్ట్ ఫోన్ కలర్ చూసుకుంటే 2 కలర్స్ వస్తున్నాయి, లెజెండ్ అండ్ ఆల్ఫా కలర్. సింపుల్ చెప్పాలంటే వైట్, గ్రే కలర్స్ లేకపోతే బ్లాక్ కలర్ అనుకోవచ్చు. చాలా మటుకు స్పెక్స్ ప్రకారంగా మిగతా అన్ని ప్రకారంగా చూసుకున్నా కూడా స్మార్ట్ ఫోన్ బాగుంది. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తర్వాత మనం స్పెక్స్లో చూసుకుంటాము. నాకైతే ఇంతకాలం పెట్టడం అవసరం అని కొన్నిసార్లు అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొంచెం కాంపిటీషన్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది ఈ ప్రైస్ కేటగిరీలో కూడా. తర్వాత ఐక్యూ వాళ్ళ వెబ్సైట్లో మీరు కొనుక్కోవడం ఇష్టం లేకపోతే ఇట్లా పోయి డైరెక్ట్ మీరు అమెజాన్కి వెళ్ళొచ్చు. అమెజాన్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఐ థింక్ సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు బై కూడా చేసుకోవచ్చు, ఇక్కడ బై ఆప్షన్ కూడా ఉంది, సో బై కూడా చేసుకోవచ్చు. సేమ్ అక్కడ ఏవైతే వేరియంట్స్ ఉన్నాయో ఇక్కడ అదే ఉంది. ఆల్ఫా, లెజెండ్స్ వేరియంట్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. సేమ్ 5GB అంతే ప్రైస్ ఉంది బై. ప్రైస్ కడితే డిఫరెన్స్ ఏం లేదు బై. ఐక్యూ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఎంత ఉందో అమెజాన్లో కూడా అంతే ఉంది, సేమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ స్పెక్స్కి వెళ్ళిపోయింది. సో స్పెక్స్లో 2 కలర్స్ మనం చూసినాము. అండ్ ఇక్కడ వెయిట్ చూసుకుంటే ఆల్ఫాకి 203 grams అనేసి అయితే మెన్షన్ చేసారు ఇక్కడ ఆల్ఫా వేరియంట్కి. అదే లెజెండ్కి కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టుంది, ఆల్ఫా వేరియంట్కి అండ్ లెజెండ్ వేరియంట్కి. ఇక్కడ మన వాళ్ళు రెండు డిఫరెంట్గానే మెన్షన్ చేశారు. కానీ యాక్చువల్లీ చూసుకుంటే రెండు సేమే వెయిట్స్ ఉన్నాయి, ఎందుకు అట్లా చేస్తారో తెలియదు. థిక్నెస్ 0.8 centimeters థిక్నెస్తో పాటు అయితే వస్తుంది. తర్వాత బేసిక్గా ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8+ Gen 3 SoCతో పాటు వస్తుంది. 12 GB RAM వేరియంట్, 16 GB RAM వేరియంట్ ఉంది. మనం ఇక్కడ చూసుకున్నాము. స్టోరేజ్ కూడా అంతే, 2GB స్టోరేజ్ అండ్ 512 GB స్టోరేజ్. సో స్టోరేజ్ని బట్టి ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది. ఇంతకుముందు చూసినాము. 5000 mAh బ్యాటరీ. ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 120 watts అనమాట. సో తొందరగా ఛార్జ్ అయిపోతుంది, చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఫాస్ట్ ఛార్జ్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే అనమాట. సో డిస్ప్లేకి వచ్చేసరికి అయితేనేమో 1.5K రెజల్యూషన్ మీద వస్తుంది AMOLED డిస్ప్లే అండ్ 6.7 inches అనమాట. బాగానే అనిపించింది, గేమర్స్కి బాగా అనిపిస్తుంది, గేమింగ్కి బాగుంటుంది. ఐక్యూ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో గేమింగ్ సెంట్రిక్ ఫోనే. కానీ ఈసారి వాళ్ళు ఏం చేశారంటే కెమెరా డిపార్ట్మెంట్లో చాలా మంచిగా చేసారు అన్నమాట. సో అది చూసుకుంటే మాత్రం ఇక్కడ మెయిన్ రియర్ కెమెరా 15 MP మెయిన్ కెమెరా వస్తుంది, 1.68 అపర్చర్తో పాటు. తర్వాత ఇంకొక 50 MP 2.0 అపర్చర్తో పాటు 65 MP వచ్చి 2.57 అపర్చర్తో పాటు వస్తుంది అన్నమాట. అదే సెల్ఫీ కెమెరాకి వస్తుంది 2.45 అపర్చర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో
కెమెరాస్ కాడ అవన్నిటి కాడ బాగానే ఉంది. అండ్ మీద ఫోటో మోడ్స్ వేరే వేరే మోడ్స్ అనేవి డీసెంట్గా ఉన్నాయి. ఇక్కడ మీరు ఐ థింక్ ఇక్కడ ఇన్ఫోగ్రాఫ్లో కూడా మెన్షన్ చేసిరు అనుకుంటా. ఇక్కడ చూసుకోవచ్చు 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అనమాట. 100x డిజిటల్ జూమ్ దాకా ఉంది. 50 మెగాపిక్సెల్ ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు పంచ్ హోల్ కెమెరా కూడా వస్తుంది. సో అంతా కూడా బాగానే ఉంది. ఓవరాల్గా మీకు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఒక్క అంటే ప్రైజే ఇంతకుముందు చెప్పినట్టు. నెక్స్ట్ షార్ వాల్యూ చూసుకుంటే ఇక్కడ షార్ వాల్యూ ఎంత ఉంది, హెడ్కి ఎంత, బాడీకి ఎంత కూడా మెన్షన్ చేసారు. కనెక్టివిటీ చూసుకుంటే మంచి విషయం ఏంటంటే మీకు లేటెస్ట్ హార్డ్వేర్ వస్తుంది. ఏంటంటే వైఫై 7 వస్తుంది అండ్ బ్లూటూత్ వర్జన్ 4 వస్తుంది. అండ్ యూఎస్బీ కూడా చూసుకుని యూఎస్బీ టైప్ సి జనరేషన్ 2 వస్తుంది. ఇంకొంచెం డేటా ఫీచర్స్ యాడ్ అయిపోయినాయి అనమాట. NFC సపోర్ట్ ఉంది, OTG సపోర్ట్ ఉంది, GPS సపోర్ట్స్ వస్తున్నాయి. బాగానే వస్తుంది. కనెక్టివిటీ కార్డ్ అయితే ప్రాబ్లం లేదు. అదే నెట్వర్కింగ్ గురించి చూసుకుంటే డ్యూయల్ నానో సిమ్స్ వస్తున్నాయి అన్నమాట. కింద సైడ్ వస్తుంది, కింద స్లాట్లో. ఐ థింక్ కింద ఏమైనా ఇచ్చిరా మెన్షనింగ్ ఇక్కడ ఏం చేయలేరు. సో అంతే. అదే ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు. బ్యాండ్విడ్త్స్ అయితే చాలా ఉన్నాయి, దగ్గర దగ్గర 89 బ్యాండ్విడ్త్స్ అయితే ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ మెయిన్ చూసుకుంటే సెన్సార్స్ అమ్మడం. సో సెన్సార్ చూసుకుంటే మాత్రం చాలా నింపేసారు మరి ఘోరంగా. ఇక్కడ యాక్సిలరోమీటర్ వస్తుంది, కలర్ టెంపరేచర్ సెన్సార్ వస్తుంది, ambient light సెన్సార్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్స్ అయ్యి అమ్మ లడి మొత్తం ఇచ్చి పడేసారు. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి కదా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నమాట. సో డిస్ప్లే మీద పనిచేస్తుంది. అండ్ లొకేషన్ చూసుకుంటే GPS, క్లోనోస్, గాలియస్, వైడ్యూస్, నావిక్, GNSS, QSSS అన్నీ కూడా లొకేషన్ సంబంధించిన టెక్నాలజీస్ అన్నీ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇండియాలో మేబీ నావిక్ ఎక్కువ యూజ్ అవుతున్నాయి, ఇక్కడ మన ఇండియన్ వాళ్ళది కాబట్టి. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసే ప్రీ ఇన్స్టాల్ యాప్స్లో ఏమేమి వస్తున్నాయి అంటే స్నాప్చాట్, నెట్ఫ్లిక్స్, ఫోన్పే, స్పాటిఫై ఉంటాయి అనేసి మెన్షన్ చేసారు అంతే భయ్. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ కానీ అన్నీ కూడా కాంపాక్ట్ పెట్టారు. నాకు ఒక్క విషయం ఏంటంటే నా ఒపీనియన్ మంచిగా నేను చెప్తున్నా, స్మార్ట్ ఫోన్ అయితే ఓవర్ ప్రైస్డ్ ఉంది కానీ ఫీచర్స్ వైజ్ అయితే బాగుంది. నేను అడ్వైజ్ ఏంటంటే ఇప్పటికి చెప్తున్నా, ఒకవేళ అయితే మీ దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ కొనేంత శాలరీ లేకపోతే ఇన్కమ్ ఉంటే ఇట్లా కొనుక్కోండి. లేకపోతే అవి మీకు వేరే ఆల్టర్నేటివ్ ఇస్తున్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. 50,000 నుంచి అయితే మీకు ఫ్లాగ్షిప్ కేటగిరీ ఏది. సో దీనిపైన మీరు వేరే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. నేనైతే దీనికి ఈఎంఐ అయితే చాలా మటుకు తక్కువలో పెట్టుకోమంటారు. అంటే 6 months బిలో ఈఎంఐ అయితే పెట్టారు. ఇప్పుడు మీకు వేరే ఆప్షన్స్, ఈఎంఐ ఆప్షన్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి, బ్యాంక్ ఆఫర్స్, ఈఎంఐస్ అవన్నీ కూడా. ఎందుకు 6 months అంటున్నారంటే మళ్ళీ మన వాళ్ళు ఎట్లయినా ప్రైస్ తగ్గించేస్తారు, మళ్ళీ మీరు బాధపడతారు ఎందుకు అట్లనే. సో ఇది నా ఒపీనియన్ అనుకోవచ్చు. నేనైతే మోస్ట్ కేసులో స్కిప్ చేయండి అనేసి అంటారు. యావరేజ్ కన్జ్యూమర్ అయితే ఒకవేళ ఇట్లా మీకు మంచి ఎర్నింగ్ ఉంది, బిజినెస్లో కొత్త కొత్త టెక్నాలజీ యూజ్ చేయాలనుకుంటే ఇట్లా మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట కొనుక్కోండి. సో మీకు స్పెక్స్ అయితే చూసిరు కదా, స్పెక్స్ అంతా కూడా బాగున్నాయి. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక స్మార్ట్ ఫోన్కి 50,000 పెడుతున్నారు అన్నది ఒక్కటే డిసప్పాయింట్మెంట్ తప్పించి మిగతా కెమెరా సైడ్ కానీ మిగతా ఫీచర్స్ కానీ చాలా పర్లేదు బాగున్నాయి. నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ అయితే మీకు పైసలు ఉన్నాయంటే తీసుకోండి, కానీ ఈ ఇంత ప్రైస్కి మీకు DSLR కెమెరానే వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ 50,000 ఉందండి, క్లోజ్ టు 50,000 ఉంది. సో ఈ ప్రైస్కి మీకు ఒక స్మార్ట్ ఫోన్ వస్తుంది ప్లస్ ఒక DSLR కెమెరా కూడా వచ్చేస్తుంది మిడ్ రేంజ్లో. సో దానికి వెళ్ళొచ్చు. ఒకవేళ పైసలు లేకపోతే అంటే ఇట్లా తీసుకోకండి, వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కంపల్సరీ ఏదో తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీ దగ్గర పైసలు ఉన్నాయంటే తీసుకోండి అంతే, ఇంకేం చెప్పను నేను. సో అదనమాట వీడియో. నచ్చింది మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండల్లో రిప్లైగా ట్రై చేస్తాను. నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.